వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైజ్. మనలో ఎవరన్నా ఎప్పుడన్నా ఒక యూజ్డ్ కార్ తీసుకోవాలంటే మన ఆపేది రెండు మెయిన్ ఫ్యాక్టర్స్. ఒకటి కార్ కండిషన్ ఎలా ఉంది ఏంటి అనేది, నెక్స్ట్ది ఆ కొత్త షోరూమ్ ఫీల్ రాదు అని. బట్ నేను మీకు ఇవాళ చూపించబోయే ప్లేస్లో మీకు ఆ రెండు దొరుకుతాయి. మీరు యూజ్డ్ కార్ తీసుకున్న బెస్ట్ క్వాలిటీ కార్స్ ఉంటాయి ఇక్కడ, అండ్ షోరూమ్ ఎక్స్పీరియన్స్ అయితే అమేజింగ్గా ఉంటుంది. మనం ఇవాళ అపూర్వ కార్స్ దగ్గర ఉన్నాం. సో పదండి క్విక్గా ఒక షోరూమ్ టూర్ వేసేద్దాం. సో గైజ్, మనకి ఇక్కడ ఎంట్రీలోనే రెండు మంచి ప్రీమియం కార్స్ ఉన్నాయి. మీరు ఇటు సైడ్ చూసినట్టయితే మర్సిడీస్ సి క్లాస్ ఉంది, అండ్ ఇటు సైడ్ చూడండి ఆడి A4 ఉంది. లోపల కూడా చాలా మంచి కార్స్ ఉన్నాయి. సో ఫాస్ట్గా రండి చూద్దాం. సో గైజ్, మనతో ఇప్పుడు శివాన్ ఉన్నారు. అన్న చెప్తారు షోరూమ్ స్పెషాలిటీ ఏంటి, మన దగ్గర ఏమేమి కార్స్ ఉన్నాయి అవన్నీ. సో అన్న చెప్పండి, బయట షోరూమ్స్కి మనకి డిఫరెన్స్ ఏంటి, అండ్ మన షోరూమ్ అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది, కొత్త కార్ షోరూమ్ లాగానే ఉంది. అండ్ మన దగ్గర ఏమేమి బెనిఫిట్స్ దొరుకుతాయో ఆడియన్స్కి చెప్పండి. హాయ్ అండి, ఇది 2009లో స్టార్ట్ అయిందండి. ఇది శ్రీ అపూర్వ కార్స్ అని కొనుక్కునే వాళ్ళు కూడా కొత్త కార్లా ఫీల్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఇలా డిజైన్ చేసుకోవడం జరిగిందండి. అందులో ఏదో సెకండ్ హ్యాండ్ కార్ అంటే ఏదోలా ఫీల్ అవుతారు, ఏదో పాత కార్ కొనుక్కుంటాం, అది కూడా ది బెస్ట్. మంచి షోరూంలో కొన్న ఫీలింగ్ కలిగించాలని ఒకే ఒక ఉద్దేశంతో ఇలా చేసుకున్నాం. ఎలా అంటే మన దగ్గర కొనుక్కున్న కస్టమర్స్కి మనం చేసేది ఏంటంటే, యాక్చువల్గా జనరల్గా అన్ని చోట్ల ఎలా ఉంటుందంటే పార్క్ అండ్ సేల్స్ ఉంటాయి. అంటే డీలర్స్ కస్టమర్స్ అందరూ వచ్చి పెడతారు, 2% కమిషన్ తీసుకొని చేస్తాం. అమ్మేసామా ఇచ్చేసామా కమిషన్ వచ్చిందా అయిపోయింది. క్వాలిటీ ఇష్యూ. మళ్ళీ రేపు అన్న రోజు ఏదైనా సమస్య వచ్చి మీరు వచ్చారనుకోండి, సార్ అలా మీకు డబ్బులు ఇచ్చేసాను సార్, మళ్ళీ మీ బండి పార్క్ చేయండి, మళ్ళీ నేను అమ్మి పెడతానంట. మా దగ్గర అలా ఉంటుంది. అమ్మారంటే నీకు నచ్చలేదు అనుకోండి, బండి తీసుకొచ్చేస్తే రీప్లేస్ చేసుకోండి, లేదా వాపస్ అమౌంట్ తీసుకెళ్ళిపోండి. అట్లా 200% మేమే చెక్ చేస్తాం. 1 month గ్యారెంటీ ఇస్తాను. ఎలాగా 3 విషయాలు ఇస్తాను. నాన్ యాక్సిడెంట్ అని ప్రూవ్ చేయండి, షోరూమ్కి వెళ్ళండి. ఇది యాక్సిడెంట్ అన్నారనుకోండి, అమౌంట్ రిఫండ్ చేస్తాను. రీడింగ్ అని ట్యాంపరింగ్ వేస్తాను అనుకోండి, సార్ ఇలా షోరూమ్కి వెళ్ళాను, రీడింగ్ ట్యాంపరింగ్ అంటే రిఫండ్ ఇచ్చేస్తాను. థర్డ్ ఏంటంటే ఇంజిన్ వీక్గా ఉందండి, ఇంజిన్ బోర్ చేసుకోవాలి, మేజర్ ఎక్స్పెన్స్ ఇలా ఉంది అని అన్నారండి, లైఫ్ అయిపోయిందంటే కనుక రిఫండ్ ఇచ్చేస్తాను. అంటే ఇంత గ్యారెంటీ మేము ఎందుకు చేస్తాము అంటే, మా ఓన్ క్యాష్తో పర్చేస్ చేస్తాం కాబట్టి మేము అలా చెప్పగలం, అలా ధైర్యంగా మేము చేయగలం. కొనుక్కున్న వాళ్ళందరూ వెల్ సాటిస్ఫై అవ్వాలని ఒక మెయిన్ ఏంటో మనం ఇలాగ ప్లాన్ చేసుకుంటాం. అండ్ నేను చూసాను చాలా మంచి కార్స్ ఉన్నాయి. యాక్చువల్లీ సెకండ్ హ్యాండ్ డీలర్షిప్ లో ప్రీమియం కార్స్ పెట్టారు అంత త్వరగా. రాజమండ్రి మార్కెట్ లో కొంచెం చాలా తక్కువ. బట్ మీ దగ్గర ఉన్న కార్స్ అన్ని చాలా నీట్ కండిషన్ లో ఉన్నాయి, మింట్ కండిషన్ లో ఉన్నాయి. దానికి అంటే మీరు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు కార్ తీసుకునే ముందు? అంటే యాక్చువల్గా ప్రీమియం కార్ రాజమండ్రి మార్కెట్లో వీక్గా ఉంటుందనే విషయం నాకు ఐడియా ఉంది. కాకపోతే ఒక కార్ చూడాలి, 2 కార్లు చూడాలి, ప్రతి ఒక్కరు హైదరాబాద్ వెళ్ళాలి, విజయవాడ వెళ్ళాలి, లేదా విశాఖపట్నం వెళ్ళాలి. వీళ్ళకి కూడా అందుబాటులో ప్రీమియం కార్స్ కూడా రాజమండ్రి వాళ్ళకి అందుబాటులో తీసుకురావాలని ఒక ఉద్దేశం, 1-2 కొనడం తీసుకురావడం పెట్టడం జరుగుతుంది. స్టాఫ్ కూడా బాగా సపోర్టివ్గా ఉంటారు, వాళ్ళు పర్ఫెక్ట్గా చూసుకుంటారు. దానికి కప్లన్ కోటింగ్ పెట్టమని, ఇంటీరియర్ క్లీన్ చేసుకుంటాను. మెయింటెనెన్స్ విషయంలో మాత్రం ఎప్పుడు రాజీపడమండి. అటు ఇటు ఖర్చు అయినా సరే ముందు మాత్రం కార్ మాత్రం నీట్గా ఉండాలి. కార్ అమ్మని నమ్మకండి, కార్ మాత్రం నీట్గా ఉండాలి. మామూలుగా అదే చెప్తారు, కార్ సార్ అవ్వలేదు అయ్యే ఆలోచించారు. కార్ అమ్మామా అమ్మలేదా పక్కన, మన దగ్గర ఉన్న కార్లు అందంగా ఉంచాలి. వచ్చిన కస్టమర్లకి రేట్ నచ్చకెళ్ళిపోవాలి తప్ప కార్ నచ్చకి వెళ్ళకూడదు. మా కాన్సెప్ట్ అది. రేట్ నచ్చలేదు ఓకే వెళ్ళు, రేట్ నచ్చకపోతే మనం ఏం చేస్తాం. కార్ నచ్చలేదండి, కార్ బాగాలేదని వెళ్ళిపోయారంటే నాకు కోపం అవుతుంది. కార్ నాకు బాగాలేదంటే మనం నీట్గా మెయింటైన్ చేయాల్సిందే, మనదే ఫాల్ట్. సో మీ మోటో అయితే చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మన దగ్గర ఏమేం కార్స్ ఉన్నాయి ఏంటి ఒకసారి చూద్దాం. ఇప్పుడు మోస్ట్ ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ ప్రీమియం కార్ సెగ్మెంట్లోకి వెళ్దాం. మనకి ఆడి A4 2013 మోడల్ అండి, వైట్ కలర్, సెకండ్ ఓనర్, 1,16,000 తిరిగిందండి. బండి రీజనబుల్ ప్రైస్కి వస్తుందండి, 12,50,000కి ఇచ్చేయచ్చండి. ప్రీమియం కార్ కొనుక్కోవాలని కళ ఉన్న వాళ్ళు మాత్రం ఈ తక్కువ బడ్జెట్లో వాళ్ళ కళను నెరవేర్చుకోవచ్చు. కార్ గురించి చెప్పండి. ఇది 2013 మెర్సిడీస్ సి క్లాస్ C220 అండి. బండి మైలేజ్ 15 కిలోమీటర్లు వస్తుంది, సింగిల్ ఓనర్, 46,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఈ బడ్జెట్లో ఈ క్వాలిటీలో కార్లు దొరకవండి, ఈ రీడింగ్లో అస్సలు దొరకవు. ఇది ఒక 13 లక్షలలో ఇచ్చేయచ్చు. 13 లక్షల్లో ప్రీమియం కార్ 46,000 తిరిగిన కార్ అయితే మ్యాక్సిమం దొరకదండి. ఎక్కడ టచింగ్ కూడా అవ్వలేదండి, ఒరిజినల్ పీస్. వచ్చినప్పుడు కార్ ఎలా ఉంది అలాగే ఉంది. టైర్స్ న్యూ టైర్స్ వేయించాము, ఇన్సూరెన్స్ ఉంది, బండి బాగుంటుంది. షోరూమ్ ట్రాక్ వెహికల్, సింగిల్ ఓనర్ బండి. ఇది కూడా ఎవరు కొనుక్కుంటారు కానీ నిజంగా లక్కీ ఫెలోసే, అందులో ఏమాత్రం అనుమానం లేదు.
అండ్ ప్రీమియం కార్స్ మైలేజ్ రావు 5-6 కిలోమీటర్స్ వస్తాయని బయట ఒక మిత్ ఉంది, దాని గురించి మీరు ఏం చెప్తారు? అది పెట్రోల్ కార్లు అండి. పెట్రోల్ కార్లు మైలేజ్లు తక్కువ వస్తాయి, డీజిల్ కార్లు పర్వాలేదు, అబౌట్ 10 వస్తుంది. లోకల్లోనే 12 కిలోమీటర్లు వస్తుంది ఈ బండి. పర్టికులర్గా నేను డ్రైవ్ చేశాను, ఒక 1 మంత్ వరకు నేను వాడాను. వైజాగ్ 2 సార్లు వెళ్ళాను, విజయవాడ వెళ్ళాను. ఈ బండి 15-16 కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి నాకు. అందరూ అనుకుంటారు 5 కిలోమీటర్లు వస్తాయి, 10 కిలోమీటర్లు. పెట్రోల్ కార్లు వీక్గా ఉంటాయండి మైలేజ్ పరంగా, అది కొంచెం 12, 10, 9 అలాగా ఉంటుంది. ఈ డీజిల్ కార్లు ఇది మాత్రం C220 మాత్రం 15 కిలోమీటర్లు అబ్సల్యూట్గా వస్తుంది. ఆడి అయితే ఒక 12 వరకు ఈజీగా, ఇది 14 వస్తుంది, ఇది ఈజీగా 14 వస్తుంది. అండ్ ప్రీమియం కార్ వాడాలంటే మెయింటెనెన్స్ ఆబ్వియస్లీ కొంచెం ఎక్కువే ఉంటుంది నార్మల్ కార్ కన్నా, బట్ మైలేజ్ చాలా తక్కువ వస్తుంది, 5-6 కిలోమీటర్స్ వస్తుంది అనేది మాత్రం 100% మిత్. ఇది కూడా అందరూ అనుకుంటారు జీప్ కాంపస్ మెయింటెనెన్స్ ఎక్కువ, 12 కిలోమీటర్లు వస్తుంటారు. ఇది 15, 14, 15 అలా వస్తుందండి. మెయింటెనెన్స్ ఎక్కువ అంటే ఇది స్ట్రాంగ్ వెహికల్ అండి. సేఫ్టీ విషయంలో కూడా ఆలోచించుకుంటే ఇది చాలా స్ట్రాంగెస్ట్ వెహికల్ అండి. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది బాడీ కానీ. ఇప్పుడు ఎప్పుడన్నా సరే మీరు యాక్సిడెంట్లు వెహికల్స్ ఏమైనా చూస్తుంటే జీప్ కాంపస్ అసలు ఎక్కడ కనిపించదండి మీకు. ఒకవేళ ఇన్ కేస్ షోరూంలోకి వెళ్ళి లేదా వర్క్షాప్కి వెళ్ళి చూసినప్పటికి కూడా చాలా లిటిల్ బిట్గా ఉంటాయి. ఒక 1000 వెహికల్స్లో ఒక 2-3 దొరుకుతాయండి ఈ బండి, పర్టికులర్గా జీప్ కాంపస్ విషయంలో. అందులో కూడా అసలు మేజర్ అన్నది ఎక్కువ ఉండదండి, అంటే మేజర్ డ్యామేజ్ అనేది అసలు ఉండదండి. అసలు ఏదన్నా జరుగుండొచ్చు డ్రైవింగ్లో కానీ, ఎదటోళ్ళు సరిగ్గా రాకపోతే జరుగుండొచ్చు. కాకపోతే మేజర్ డ్యామేజ్ అయిపోవటం, హెవీ ఇంజూరీలు అవటం అలాంటివి అయితే ఏ రోజు జరగలేదండి. సేఫ్టీ విషయంలో అసలు కానీ ఇది న్యూ వెహికల్ కూడా ఇది 28-29 lakhs అవుతుందండి. ఇది మనం అయితే ఫైనల్గా 13.5 ఇచ్చేయచ్చండి. ఇది కూడా అంటే అందరూ జీపు మెయింటెనెన్స్ ఎక్కువ ఇలా భయపడి ఆలోచిస్తారు, కానీ దీని గురించి తెలిస్తే కనుక దీన్ని వదులుకోకర్లా. అందరూ రకరకాల వెహికల్స్ అనుకుంటారు, కానీ ఇది స్ట్రాంగెస్ట్ వెహికల్. మెయింటెనెన్స్ కొంచెం ఎక్కువ అయినప్పటికీ కొన్ని సేఫ్టీ నామ్స్ ప్రకారం మాత్రం సజెస్టబుల్ వెహికల్ అండి. ఆల్కాజార్ అండి. ఇది జస్ట్ 5 months ఓల్డ్ వెహికల్ అండి. డీజిల్ కారు, సిగ్నేచర్లో కూడా ఆప్షనల్ ఆటో గేరు. ఇది మన కొత్తది వచ్చి 24,80 అంత అవుతుందండి. దీనికి కస్టమర్ 3636 నెంబర్ వేయించుకొని సెరమిక్ కోటింగ్ వేయించుకొని బండి బాగా వాడారు. కాకపోతే 5 months 7,000 కిలోమీటర్లు తిరిగింది. మనకు ఒక 5 lakhs వరకు తగ్గుతుందండి. మనకి 21.5 ఆ రేంజ్లో వస్తుంది. ఇది కూడా మంచి వెహికల్. కొత్త కార్లు ఎలాగో ఇప్పుడు రెడీగా లేవు కాబట్టి ఏమన్నా అవకాశం ఉన్న వాళ్ళకి 4-5 లక్షల వేరియేషన్ ఉంటుంది కాబట్టి కళ్ళు మూసుకొని ఇది కూడా తీసుకొచ్చాను. ఇది 2018 డిజైర్ అండి. ఇది ఆటోమేటిక్ డీజిల్ వెర్షను, లో మైలేజ్, ఫస్ట్ ఓనర్ బండి. యాక్చువల్గా మారుతిలో డీజిల్ కార్లు ఆపేయటం వల్ల రేట్ హై అనిపించవచ్చు, కానీ తప్పట్లా మార్కెట్ అయితే అలాగే నడుస్తుంది. ఇది ఫైనల్గా మనం 7 lakhs కల్లా ఇస్తామండి. సింగిల్ ఓనర్, 67,000 డ్రైవింగ్ వెహికల్ అండి. టాటా టిగోర్ అండి, 2021 XM వెర్షను, ఓన్లీ పెట్రోల్, 12,000 తిరిగిందండి. ఈ బండి వచ్చి మనకి కొత్త బండి 8.5 అవుతుంది. ఈ బండి మనం 6.5 అలా లిటిల్ బిట్ బార్గెనింగ్తో క్లోజ్ అవుతుందండి. నెక్స్ట్ హోండా అమేజ్ 2021 VX అండి, అంటే టాప్ అండ్ CVT ఆటోమేటిక్. కొత్త బండి మనకి 12 లక్షలు అవుతుందండి. ఈ బండి మనం 12,000 తిరిగిన బండి, వారంటీడ్ వెహికల్, 850 అలా ఇచ్చేయచ్చండి. మంచి వెహికల్, ఎవరు కొనుక్కుంటారు కానీ అదృష్టవంతులే. ఈ పర్టికులర్గా ఈ వెహికల్ విషయంలో మాత్రం ఆల్మోస్ట్ న్యూ వెహికల్ అండి. అండ్ నెక్స్ట్ బ్రెజా వచ్చి 2021 అండి. 2021 ZXi పెట్రోల్ 40,000 తిరిగిందండి. ఇంకా బండి వారంటీలో ఉంది. ఈ బండి అయితే మనం ఫైనల్గా ఒక 9.5 ఇచ్చేయచ్చండి. కొత్త బండి ఇదే వెహికల్ 13 దాకా అవుతుందండి. మనకు ఒక 4 lakhs తగ్గుతుంది. 1.5 year వాడారండి అంతేనండి. మంచి వెహికల్, దట్ ఈజ్ ఆల్సో. ఇది 2017 అండి, పెట్రోల్ వెర్షను, ఆటోమేటిక్, 70,000 తిరిగింది. ఫస్ట్ ఓనర్ బండి. ఇది మనకి 5 lakhs అలా ఉంటుందండి. ఇది ఇష్టపడతారు ఈ కలర్, ఫ్యాన్సీ కలర్. సో నెక్స్ట్ TUV 300 వచ్చి 2019 మోడల్ అండి. ఇది సింగిల్ ఓనరే, 67,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్ బండి. ఇది T6+ అండి, డీజిల్ వెర్షన్. ఇది వచ్చి మనకి ఫైనల్గా ఒక 8 lakhs అలా ఉంటుంది. నెక్స్ట్ యాక్చువల్లీ బొలెరోకి ఒక ఫ్యాన్ బేస్ ఉంది, ఇప్పుడైతే డిస్కంటిన్యూ అయిపోయింది బొలెరో. సో దాని గురించి చెప్పండి. బొలెరో డిస్కంటిన్యూ ఏం కాదండి, అంటే మోడల్ మార్చారు, చిన్న మోడల్లో చేంజ్ అయింది. ఇది వచ్చి 2015 ZLX. ఇది 2 రకాలుగా ఉపయోగపడుతుంది. చాలా మంది ఇష్టపడతారు బొలెరో, అంటే దీని అవసరం ఉండాలి. 2 రకాలుగా అవసరం ఉన్న వాళ్ళు మాత్రం మస్ట్గా దీన్ని లైక్ చేస్తారు. ఈ బండి వచ్చేప్పటికి 2015 ZLX అండి. ఇది మనకు ఫైనల్గా ఒక 5 lakhs కల్లా వస్తుంది. టాప్ అండ్ బండి, చాలా మంచి ప్రైస్. సో మనం నెక్స్ట్ కార్ వచ్చేసి నా ఫేవరెట్ కార్ ఉంది, పోలో. సో దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ అయితే
డబ్ల్యూఆర్ఈ వచ్చి 2018 అండి. టాప్ అండ్ సన్ రూఫ్, ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, ఎలై వీల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇది సింగిల్ వనరు 55,000 తిరిగింది. మనం ఫైనల్గా 8 lakhs వరకు వచ్చండి. మన మార్కెట్లో అందరూ 850, 860,000 చెప్తున్నారు, కానీ అది కూడా 90,000, లక్ష తిరిగిన బండ్లే దొరుకుతున్నాయి. 55,000లో 2018 8 lakhs బడ్జెట్లు అంటే చూసుకోవచ్చు, తీసుకోవచ్చు. కలర్ కూడా చాలా బాగుంది, కలర్ రేర్ కలర్. ఎస్. సో నెక్స్ట్ మై ఆల్ టైమ్ ఫేవరెట్, మీ అందరికీ తెలుసు, పోలో. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు డిస్కంటిన్యూ అయిపోయింది. సో దీని గురించి చెప్పండి. మీకు కూడా పోలో అంటే చాలా ఇష్టం అండి. అవునండి, పోలోలో డ్రైవ్ చేస్తాయండి, ఒళ్ళు అలవదండి. డ్రైవ్ ఎంజాయ్ చేస్తాం, నిజంగా డ్రైవ్ ఎంజాయ్ చేస్తాం. ఇది 2019 మోడల్ అండి, హైలైన్ ప్లస్ డీజిల్ వెర్షన్. ఇది దగ్గర 1 lakh వరకు తిరిగింది. 4 సీల్ టైర్లతో ఉంది. ఈ బండి మనం 8 lakhs ఎక్స్పెక్ట్ చేస్తామండి. యాక్చువల్లీ పోలో కూడా లైఫ్ చాలా ఎక్కువ, జర్మన్ కార్స్ అన్నిటికీ లైఫ్ ఎక్కువ. పోలో ఎంతవరకు తిరగచ్చు నీట్గా మెయింటైన్ చేస్తారు? ఈ బండి కూడా 3 to 4 lakhs వరకు తిరుగుతుందండి. అసలు మనం ఏం ఆలోచించక్కర్లా. కాకపోతే ఒక్క విషయం సార్, జనాలు ఏం చేస్తారంటే అండి, ఫస్ట్ వనరు 1,00,000 కిలోమీటర్లకు మార్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళు 1,00,000 కిలోమీటర్ల వరకు ఏం చేస్తారంటే షోరూమ్ ట్రాక్ మెయింటైన్ చేస్తారు. తర్వాత వరకు చేయి మారేపటికి ఏమవుతుందంటే వాళ్ళు షోరూమ్కి వెళ్ళక దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ బాగా మేజర్ అయ్యేంత వరకు వదిలేసి, దాని తర్వాత నాకు పోలో ఏడిపించిందండి, వెంటో ఏడిపించిందండి, ఇంజిన్లు ఏడిపించిందండి, కార్ల మీద నెట్టేస్తారు. అయితే మన కార్ల విషయంలో కార్లు మనల్ని ఎంత బాగా చూసుకుంటామో అది మనల్ని అంత బాగా చూసుకుంటుంది. దాన్ని మనం బాగా చూసుకోకుండా కారుని తిడతా ఉంటారు జనరల్. చాలామంది ఆలకిస్తుంటారు, సార్ పోలో ఏడిపించేస్తుంది సార్, దాని మెయింటెనెన్స్ ఎక్కువ సార్, ఆ కారు ఎలా సార్, ఈ కారు ఎలా సార్. ఇవన్నీ కాదు, మనం కారుని జాగ్రత్తగా చూసుకుంటే, మనం కొనేటప్పుడు యూజ్డ్ కార్ మార్కెట్లో పర్టికులర్గా కొనేటప్పుడే జాగ్రత్తగా అన్ని రకాల టెస్టులు చేసుకొని కొనుక్కొని దాన్ని ఫస్ట్ వన్ ఏ విధంగా ఏ కండిషన్లో అయితే మెయింటైన్ చేస్తాడో దాన్ని అలా ఆ ఫ్లో మనం మెయింటైన్ చేయగలిగితే 2.5 లక్షలు 3 లక్షలకు కూడా ఇంజిన్ మీద చేయని బండ్లు ఎన్నో ఉన్నాయండి. అమ్మో 1,00,000 తిరిగేసింది, 1,00,000కి ఏమీ అవ్వదండి. షోరూమ్ మెయింటైన్ చేసిన కార్లు 1,00,000కి ఏమీ అవ్వవు. మెయింటైన్ చేస్తే ఏ కార్ అయినా సరే 2 లక్షలు 2.5 లక్షలు ఈజీ తిరుగుతాయండి. అయితే కొంచెం ఫ్యాన్సీ కలర్ కాబట్టి కొంచెం యూత్ లేడీస్ ఇష్టపడతారు. ఇది వచ్చి అందరూ ఇష్టపడతారు. వైట్ అంటే ఎవర్ గ్రీన్ కలరు. ఇది 2017, ఇది సేమ్ వెర్షను జేటా. ఇది కూడా 70,000 కిలోమీటర్స్ వరకు డ్రైవ్ అయింది. ఇది ఆల్మోస్ట్ 5 lakhs అలా ఉంటుందండి. సన్ మైక్రా వచ్చి 2014 మోడల్ అండి. 2014 మోడల్ సింగిల్ వనర్ బండి, అంతా షోరూమ్ ట్రాకే. 1,12,000 ఎంత తిరిగిందండి, మొత్తం షోరూమ్ ట్రాకే. దీని నెంబర్ కూడా 666 నెంబరు, 4 సీల్ టైర్లతో ఉంది. ఇప్పుడు ఎవరు కొనుక్కున్నా ఈ బడ్జెట్లో 3.5 బడ్జెట్లో డీజిల్ కార్ అన్న వాళ్ళకి ఇది మంచి చాయిస్ అండి. మనం 3.5 లక్షలు అలా చెప్తున్నాం, కానీ ₹1 అటు ఇటుకి ఇచ్చేస్తాము. వాళ్ళకి డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకి కొంచెం ఇది 22 kilometers వస్తుందండి. మైలేజ్ విషయంలో బాగుంటుంది. మెయింటెనెన్స్ కూడా పెద్ద ఏమి ఉండదండి. మెయింటెనెన్స్ అని భయపడతారు, కానీ నిస్సాన్ వెహికల్ మెయింటెనెన్స్ ఏమి ఉండదండి. జనరల్ సర్వీస్లో కార్లు ఏదైనా సరే ఒక ₹1,000 అటు ఇటుగా ఉంటుందండి. ఏదైనా హిట్ అయింది అనుకోండి, అప్పుడు ఖర్చుల్లో డిఫరెన్స్ వస్తాయి. జనరల్ మెయింటెనెన్స్లో మాత్రం ఎనీ కార్, ఇప్పుడు వోక్స్ వ్యాగన్ కానివ్వండి, నిస్సాన్ కానివ్వండి, i20 ఏ కార్కి ఏ బ్రాండ్ కార్కి వెళ్ళినా జనరల్ మెయింటెనెన్స్లో మారుతి బ్రాండ్లో 7,000 అయింది అనుకోండి, ఏ హోండాలో ఒక 8,000 అవుతుంది, లేదా ఏ వోక్స్ వ్యాగన్లో 10,000 అవుతుంది. 1,000-2,000 డిఫరెన్స్. అది నథింగ్ అండి. సేఫ్టీ విషయంలో మార్చుకుంటే 1,000-2,000 ఎక్కువ తక్కువ అసలు మ్యాటరే కాదు. కార్స్ అన్ని చాలా మంచి కండిషన్లో ఉన్నాయి. మీరు చెప్పినట్టే నేను యాక్చువల్లీ లైవ్ లో చూసినప్పుడు మన కొత్త షోరూమ్ లో ఎలా ఉంటాయో నీట్ గా షైన్ అవుతా కార్స్ అని అలా ఉన్నాయి. బేసిక్ కార్నర్స్ మీద స్క్రాచెస్ అవన్నీ ఏ కార్ కైనా ఉంటాయి. మన షోరూమ్ నుంచి బయటకు వచ్చాయి 90%. అవి కూడా లేవు మీ దగ్గర యాక్చువల్లీ. అది చాలా మంచి విషయం. సో వేరే ఊర్లో ఉన్న వాళ్ళకి మన నుంచి యాక్సెసిబిలిటీ ఎలా దూరంగా ఉన్న వాళ్ళకి కారు అనేప్పటికీ ఎలా ఉంటుందండి, ఇది యాక్చువల్గా నేను ఆఫీస్ పెట్టేటప్పుడు కూడా దూరంగా వెళ్ళిపోతున్నాం. యాక్చువల్గా రాజమండ్రికి 5 kilometers దూరం అండి, సిటీకి దూరంగా వెళ్ళిపోతున్నాం, ఈ యాక్సెసిబిలిటీ ఉండదు కదా అని అడిగేవాళ్ళు. కారు నచ్చితే అండి విశాఖపట్నం నుంచి వస్తారు, విజయవాడ నుంచి వస్తారు, ఆదోని, నంద్యాల, నా కస్టమర్స్ ఉన్నారు, విజయవాడ, ఇంకా రకరకాల రాష్ట్రం నలుమూలల నుంచి కూడా వస్తూ ఉంటారు. అంటే ఎందువల్ల వస్తారు, నాకు వస్తారో నా పేరు చెప్పారు కదా, నేను OLXలో పోస్ట్ చేస్తాను. OLXలో పోస్ట్ చేసి వాళ్ళు నాతో చాట్ చేస్తారు, కాసేపు మాట్లాడతారు. వాళ్ళు ఫైనాన్స్ ఫెసిలిటీస్ కూడాను వాళ్ళు అక్కడ ఉండగానే నేను ఫైనాన్స్ కూడా ఏర్పాటు చేస్తాను. ఫస్ట్ వెహికల్ గురించి స్టేటస్ మొత్తం దాని డిస్క్రిప్షన్ అంతా పెడతాను, ఫొటోస్, వీడియో, ఇంజిన్ బీటింగ్ ఆల్సో వీడియో తీసి పెడతాను. వాళ్ళు కోరుకుంటే షోరూమ్ ట్రాక్ కూడా నేనే తెప్పించి పీడిఎఫ్లో పెడతాను. అంతా ఓకే అయిన తర్వాత అక్కడే ఎగ్జిక్యూటివ్ని పంపిస్తాను, ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ని కూడా. ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ పెట్టి అంతా ప్రాసెస్ అయిన తర్వాత ఎట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ రావటమే వాళ్ళు. వచ్చిన తర్వాత వాళ్ళు నేను చెప్తే 100, వాళ్ళు అంతకంటే ఎక్కువ సాటిస్ఫై అవుతారు. నేను ఉన్నది చెప్తా, సార్ ఇది ఇక్కడ స్క్రాచ్ ఉంది, సార్ ఇది ఇంజిన్, ఇది నాయిస్, ఇది
సరే ఇది షోరూమ్ ట్రాక్ ఇది ఈ పార్ట్ టచింగ్ అయింది ఇదంతా ఓకే అంటే నా ప్రైస్ ఇది ఓకే అంటే చెప్పండి ఫైనాన్షియల్ పంపిస్తా మీకు ఇంకా డౌట్స్ ఉంటే చెప్పండి నేను ట్రాక్ కూడా మీకు తెప్పించి మీకు అందజేస్తాను అన్ని క్లియర్గా చెప్పేస్తాను. అలాగే నేను ఒక 20 నుంచి 30 వెహికల్స్ అవుట్ స్టేషన్ వాళ్ళకి 2 years అంటే OLX కి ఒక 5-6 years నుంచి బాగా క్రేజ్ అండి. ముందు మేము OLX దాన్ని ఏమంటారు క్లాసిఫైడ్స్ ఇచ్చేవాళ్ళం. ఈనాడు క్లాసిఫైడ్స్లో టెక్నీషియన్స్ ద్వారా వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా మనం చెప్తా ఉన్నాను, వాళ్ళ ద్వారా వస్తూ ఉంటాయి ఎంక్వైరీస్. ఇప్పుడైతే ఆల్మోస్ట్ OLXలో ప్రతి రోజు పెడతాం, అంత లాంగ్ నుంచి కూడా వస్తూ ఉంటారు. దూరం మనకి వాళ్ళకి మనం ఫెసిలిటీ ఏం అక్కడ ఇంతకుముందు ప్రతి బిజినెస్కి ఏంటంటే రైల్వే స్టేషన్ దగ్గరలోనూ లేకపోతే బస్ కాంప్లెక్స్ దగ్గర ఉండదు. ఇప్పుడు అలా కాదు, అందరికీ కార్లు ఉన్నాయి. కారు కొనుక్కున్న వాళ్ళు కొంచెం దూరమైనా వస్తారండి, మనం ఏమి వరీ అవ్వట్లేదు. మన అపూర్వ కార్ షోరూమ్ టూర్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అని డిస్క్రిప్షన్ లో పెట్టాను, అండ్ మీరు ఇప్పుడు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. అండ్ కార్ కి సంబంధించిన ఎవ్రీ సింగిల్ డీటెయిల్ మీకు వాళ్ళు పంపిస్తారు. సో దాట్ ఇస్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. నెక్స్ట్ వీడియోలో మీ దగ్గరికి మళ్ళీ వస్తాను ఇంకా ఇలాంటి అమేజింగ్ కాన్సెప్ట్స్ తో. అంటిల్ దెన్ దిస్ ఇస్ విక్రమ్ సైనింగ్ ఆఫ్.